చికెన్ కీనవా పులావ్. సో పులావ్ చేయబోతున్నాను అనమాట, అది కూడా చికెన్ కీమాతో. ఎస్, అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కీన్వా తీసుకొచ్చేసావు కదా? ఎస్. అది బాయిల్ చేసి తీసుకొచ్చారా? యా, ఆల్రెడీ కీన్వాని కుక్ చేసాము అండ్ చికెన్ని కూడా బాయిల్ చేసి తెచ్చేసాను. ఓకే, చక్కగా పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా, అంటే లైక్ టమాటోస్ కానీ, మీ పీస్ కానివ్వండి, అలాగే బీన్స్ కూడా మనకి తీసుకొచ్చారు కదా? ఎస్, అవును. బీన్స్ అండ్ ఆల్సో మసాలా దినుసులు. ఎస్. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో ముందుగా కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. సో ఫస్ట్ కొంచెం ఆయిల్, అలాగే ఇంకొక స్పూన్ కొంచెం జీలకర్ర, అండ్ మీరు చెప్పినట్టు సెల్యులైటిస్ అనేది మరి ఐడెంటిఫై చేయడం అంటే ఎంత ఫ్రీక్వెంట్గా, లేకపోతే లైక్ 1 in ఎంతమందిలో ఇది కనిపిస్తూ ఉంటుంది? సో ఇది 10 మెంబర్స్తో కంపేర్ చేస్తే ఒక 2 మెంబర్స్లో అలా కనిపిస్తుంది. చాలా చాలా రేర్. బట్ ఎవరు జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే లైక్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కానీ, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కొంచెం హూండ్ ఏదైనా అంటే కొంచెం దెబ్బ తగిలినా, ఒక కట్ ఏదైనా చిన్నగా అయినా అది హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆ టైంలో వాళ్ళు కట్ అయిన ప్లేస్ని హైజీన్గా ఉంచకపోయినా సరే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి సెల్యులైటిస్కి లీడ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకేంటి అంటే కొంతమందికి ఏదైనా మెడిసిన్స్ యూజ్ చేసినా అండ్ ఇంకేదైనా బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అది సెల్యులైటిస్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టైం నెక్స్ట్ హోల్ స్పైసెస్ వేసిద్దాము. ఓకే, కొంచెం దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, కరివేపాకు కూడా. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. నెక్స్ట్ పచ్చిమిర్చి, అలాగే అలాగే నెక్స్ట్ టమాటో ముక్కలు కూడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం సాల్ట్ వేసేస్తున్నాం. ఓకే, ఓకే, అండ్ అలాగే మనం ఇప్పుడు ఇంకా మిగిలిన వెజ్జెస్ కూడా వేసేస్తున్నాం. బీన్స్, బఠానీ, అలాగే క్యారెట్ ముక్కలు కూడా. ఇందులోనే కొంచెం పసుపు కూడా. అలాగే కొంచెం కారం కూడా. కొన్ని వాటర్ కూడా వేసుకుందాం అందులో. ఓకే, యా, సరిపోతుంది. ఆల్రెడీ మనం చికెన్ని బాయిల్ చేసేసుకున్నాము. సో బాయిల్ చేసుకున్న చికెన్. ఓకే, ఆల్రెడీ కుక్ చేసుకున్న కినవా కూడా.
ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ఓకే, కొంచెం పుదీనా కూడా. వాటర్ సరిపోతే ఇంకొన్ని వాటర్ వేసి మనం మూత పెట్టేసుకుందాం. అలాగే. సరిపోతుంది. ఓకే, మనం ఇంకా మూత పెట్టేసుకుందాం. కంప్లీట్గా అయిపోయింది. రెడీ అయిపోయింది పల్లవి. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం సర్వ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అంతే. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా. ఓకే. ఓకే అమూల్య, చికెన్ కినవా పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, చికెన్ కీన్వా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చికెన్ కీన్వా పులావ్కి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ఉప్పు, బీన్స్, బఠానీ, క్యారెట్ ముక్కలు, పసుపు, కారం, ఉడికించుకున్న చికెన్, ఉడికించుకున్న కీన్వా, పుదీనా, కొత్తిమీర. చికెన్ కీన్వా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో బీన్స్, బఠానీ, క్యారెట్ ముక్కలు, పసుపు, కారం వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న చికెన్, ఉడికించుకున్న కీన్వా వేసి కలుపుకొని పుదీనా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కీన్వా పులావ్ రెడీ.